ఇక తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానమిచ్చారు. చైనా తన దళాలను LAC వద్ద మోహరించిందని, ఆ చర్యను తిప్పికొట్టేందుకు అక్కడికి సైన్యాన్ని పంపించిన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని, రాహుల్ గాంధీ కాదని అన్నారు. 1962లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రతిపక్ష పార్టీకి నిజాయితీ ఉండాలన్నారు. జైశంకర్ ANI వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇక LAC వద్ద చైనా తన దళాలను మోహరించిందని, ఈ చర్యను ధీటుగా తిప్పుకొట్టేందుకు అక్కడికి దళాలను పంపించిన వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాదని అన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంచేందుకు బడ్జెట్ను 5 రెట్లు పెంచినట్టు తెలిపారు. ఇక పాంగాంగ్ సరస్సు వద్ద గత ఏడాది చైనా ఓ వంతెనను నిర్మించడంపై కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఈ ప్రాంతం 1962లో యుద్ధం జరిగినప్పటి నుంచి చైనా చట్టవిరుద్ధ ఆక్రమణలో ఉందన్నారు. ఆంగ్ల అక్షరం Cతో ప్రారంభమయ్యే పదాలను అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్కు సమస్య ఉన్నట్లుందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటి నుంచి చైనా నియంత్రణలో ఉందని ప్రశ్నించారు. పరిస్థితిని ఉద్దేశపూర్వకంగానే తప్పుగా వివరిస్తున్నారని, అలా నేను భావిస్తున్నానని చెప్పారు. చైనీయులు మొదట 1958లో అక్కడికి వచ్చారన్నారు. 1962 అక్టోబర్లో చైనీయులు ఆ ప్రాంతాన్ని కబ్జా చేశారన్నారు. ఆ ప్రాంతంలో ఓ వంతెనను చైనా నిర్మిస్తుంటే ఇప్పుడు 2023లో మోదీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు. ఈ కబ్జా ఎప్పుడు జరిగిందో చెప్పే నిజాయితీ కాంగ్రెస్కు లేదన్నారు. రాజీవ్ గాంధీ 1988లో బీజింగ్ వెళ్లారని, 1993, 96 సంవత్సరాల్లో ఒప్పందాలు జరిగాయని, ఈ ఒప్పందాలను తాను తప్పుపట్టడం లేదని, రాజకీయం చేయడం లేదని చెప్పారు. సరిహద్దులను స్థిరపరచుకోవడం మనకు అవసరమైనందువల్ల ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు. ఇతర దేశాల డిమాండ్లు సమంజసంగా లేనప్పుడు ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రభుత్వాలకు సాధ్యం కాదన్నారు. మోదీ ప్రభుత్వం చైనా విషయంలో ఆత్మరక్షణలో పడిందనే ఆరోపణలకు మద్దతివ్వవద్దని కోరారు. సర్దుబాటు ధోరణితో ఉండే LAC వద్దకు సైన్యాన్ని ఎవరు పంపించారని ప్రశ్నించారు. సైన్యాన్ని రాహుల్ గాంధీ పంపించలేదని, నరేంద్ర మోదీ పంపించారన్నారు. చైనా సరిహద్దులో మన చరిత్రలో అతిపెద్ద పీస్ టైం డిప్లొమామెంట్ చేశామన్నారు. భారీ ఖర్చుతో, గొప్ప కృషితో మన దళాలను చైనా సరిహద్దుల్లో ఉంచుతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ఈ సరిహద్దు ప్రాంతంలో గతం కన్నా 5 రెట్లు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను నిర్మిస్తుందన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆత్మరక్షణలో ఉన్నారు, ఎవరు సర్దుబాటు ధోరణితో ఉన్నారు అని ప్రశ్నించారు. వాస్తవాలను చెప్తుందెవరు, విషయాలను ఖచ్చితంగా వివరిస్తున్నది ఎవరు, చరిత్రతో ఆటలాడుతున్నది ఎవరు అని పరోక్షంగా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు జైశంకర్.